హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కాలీఫ్లవర్ టమాటా కూర రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కూర కోసం మనం ఒక కాలీఫ్లవర్, 2 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని మనం ముక్కలు ముక్కలుగా చేసి బాగా కడుక్కోవాలి. చూడండి, ఇలా చిన్నగా మనం కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కదా. మనం అలా చిన్నగా తీసుకొని వాటిని బాగా కడుక్కొని మనం ఉడకబెట్టుకోవాలి. మనం దీంట్లోకి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని దించి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న టమాటాలని, పచ్చిమిరపకాయలని, ఇంకా ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి దాంట్లో ఒక ఎండుమిరపకాయ, ఇంకా కొంచెం తిరుమత దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. చూడండి, తిరుమత దినుసులు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం ఉప్పు, ఇంకా ఒక అర స్పూన్ దాకా సాంబార్ పొడి, కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి. సాంబార్ పొడి లేని వాళ్ళు ఒక స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకు అన్నిటికీ కలిసే విధంగా బాగా కలుపుకొని వీటిని మనం ఉడికించుకోవాలి. ఈ టమాటాలు ఉడికేలోపు మనం ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం అల్లం పేస్ట్ని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఇలా మొత్తం పిండుకోవాలి. దాంట్లో వాటర్ అంతా పోయేదాకా మనం పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా మనం కాలీఫ్లవర్ మొత్తం పిండుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా కూరలోకి మనం దీంట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది గరం మసాలా, అర స్పూన్ దాకా గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. మనం దీనికోసం ఒక 2 లవంగాలు, ఇంకా కొంచెం దాల్చిన చెక్క, కొన్ని ధనియాలు వేసి మనం పొడి చేసుకొని ఇలా వేసుకుంటే అది గరం మసాలా అవుతుంది. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి.
చూడండి, ఇలా మొత్తం కలుపుకొని దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ టమాటో కూర రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.